అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కులగన్న చేసి బిల్లు పాస్ చేసి ఫైల్ ని బీజేపీకి చెందిన గవర్నర్ దగ్గరికి రాజ్భవన్ పంపిస్తే సంతకం ఎందుకు ఆపుతున్నాడు 6 నెలల నుంచి? మళ్ళీ వాడొచ్చేసి ధర్నా చేస్తే మనం ఎవరితో కొట్లాడాలి? కాంగ్రెస్ ఏం చేయమంటావు చెప్పు? కులగన్న చేసిర్రు. మరి ఇలా 2011లో కాంగ్రెస్ హయాంలో యూపీ హయాంలో జనగణన చేస్తే 2021లో చేయాలి. కరోనా వీక్ కూడా 4 అయింది. మరి ఎందుకు చేస్తలేడు మోడీ? పార్లమెంట్ ఓపెనింగ్ ఓడి తెచ్చిండు, మనువాదులను తీసుకొచ్చాడు. అర్థమైతే లేదా? మొన్న 400 వచ్చి ఉంటే వాడు రాజ్యాంగం ఎత్తేస్తాడు. మనందరం కొట్లాడి వానికి మెజారిటీ రాకుండా చేసే వరకు ఏం చేయాలో అర్థమైతే లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఎత్తేయాలంటే 400 సీట్లు రావాలి, మెజారిటీ రాష్ట్రాల్లో ఇది అప్రూవల్ రావాలి. కాబట్టి బాబాసాహెబ్ రాజ్యాంగాన్ని వాళ్ళు అంగీకరించలేదు. రాజ్యాన్ని అంగీకరిస్తా, భారతీయ జెండాను అంగీకరిస్తా అంటే పటేల్ గారు ఇది వాళ్ళ బ్యాన్ ఎత్తేసి